నమస్తే ఫ్రెండ్స్, కువైట్ ఎయిర్పోర్ట్ నుంచి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. కువైట్ ఎయిర్పోర్ట్ పై మరోసారి ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. టాపిక్ లోకి వెళ్తే, కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై ఈ రోజు తెల్లవారుజామున ఇరాన్ మరోసారి డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో కువైట్ ఎయిర్పోర్ట్ లోని ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ దగ్గరున్న ఆయిల్ ట్యాంకర్ లో పెద్ద ఎత్తున మంటలైతే చెలరేగాయి. అధికారులు త్వరగా స్పందించి మంటలనైతే అదుపులోకి తీసుకొచ్చారు. ఈ దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం గానీ లేదంటే గాయాలు గానీ కాలేదని, కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని కువైట్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రతినిధి అయిన అబ్దుల్ అల్ రాజీ గారు తెలిపారు. కువైట్ ఎయిర్పోర్ట్ పై ఇప్పటికే 4 సార్లు డ్రోన్లతో అయితే దాడి జరిగింది. ఈ దాడి తర్వాత కువైట్ ఎయిర్పోర్ట్ భద్రతపై ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఈ దాడుల కారణంగా వేలాది మంది భారతీయ ప్రయాణికులైతే ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. ఈ దాడులు ఎప్పుడు ఆగిపోతే ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎయిర్పోర్ట్ ఓపెన్ అయితే కువైట్ నుంచి ఇండియాకు, ఇండియా నుంచి కువైట్ కి వెళ్దామని మన భారతీయ ప్రయాణికులైతే ఎదురు చూస్తున్నారు. కానీ ఈ దాడులైతే ఆగడం లేదు. ఈ యుద్ధం చేసే వాళ్ళు ఆర్మీ క్యాంపులపై, ఆర్మీ బేసులపై దాడులు చేసుకోకుండా ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఎయిర్పోర్ట్లపై దాడి చేయడం వల్ల ప్రజలు ఇంకా ప్రవాసులు, ప్రయాణికులు ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. ఈ యుద్ధం త్వరలోనే ముగియాలని కోరుకుందాం. ఈ యుద్ధం త్వరలోనే గనక ముగియకుంటే గల్ఫ్ లో ఉన్న మన ప్రవాసులపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి గల్ఫ్ లో ఉన్న మన భారతీయులు జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.